21వ అధ్యాయము మొదటి నుండి వాక్యాన్ని చదువుకున్నారు. యెరూషలేముకి సమీపించి మీ ఎదుట ఉన్న గ్రామము దగ్గరికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దేవుని స్తోత్రం. చూడండి, ఈరోజు మనం ప్రత్యేకమైన రోజు ఏంటి అంటే మట్టల ఆదివారం. దేవుని స్తోత్రం. ఆ దూరముగా ఉన్న యేసు ప్రభులు వారు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ఇద్దరు వ్యక్తులతో చెప్తున్నారు, మీ ఎదుర ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక గాడిద పిల్ల కట్టి వేస్తుంటుంది, వాటిని తోడుకు రండి. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అడిగినప్పుడు ఇది యేసు కోసం అని చెప్పండి. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విలువైన ఆ పవిత్రమైన యేసు ఆ గాడిద మీదకి ఎక్కటంగానే ఆ గాడిదకి విలువించి ఉంటుంది. దేవుని స్తోత్రం. కానీ యేసయ్య కోరుకున్నాడు ఆ గాడిదని, ఈ గాడిద నాకు కావాలి అని కోరుకున్నాడు. అందుకనే ఆ గాడిదని తీసుకువచ్చడానికి చదువున్నాను. దేవుని స్తోత్రం. ఈ రాజు ఏ రాజు అంట? మహిమ కలిగిన రాజు, సింహాసనం మీద స్వతంత్రించుకున్న రాజు. ఈ రాజు మన దగ్గరికి, మన మధ్యలోనికి గాడిద పిల్ల మీద వస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాజు మహిమ కలిగిన రాజు అని వారి వస్త్రాలన్నీ కూడా వారి పైన వస్త్రాలు తీసి గాడిద మీద వేశారు. కింద చదివితే ఆ గాడిద మీద వేసినప్పుడు ఆ వస్త్రాలు ఆ గాడిద మీద వేసి ప్రభుల వారిని వెక్కించుకుని వస్తూ ఉన్నప్పుడు అనేకమైన ప్రజలు దారి పొడుగుట వస్త్రాలు పరిచి అనేకమైన కొమ్మలు ఆ ఖర్జూరపు మట్టలో ఆ దారి పొడుగుట పరుస్తూ, మరి ఈయన దైవ కుమారుడు, ఇది గొప్ప మెషియా అని కేకలు వేస్తూ జయం జయం అనుకుంటూ యేసు ప్రభులు వారిని నడిపిస్తూ ఉన్న సంఘటనే ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈరోజు మట్ల ఆదివారం అని మనం గుర్తు చేసుకోవాల్సిన దినము. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఆ కట్టబడిన గాడిద పిల్లని తీసుకువచ్చి ప్రభుల వారి వద్దకు నిలబెట్టినప్పుడు ఆ గాడిదని వెక్కి మన వద్దకు వస్తున్న యేసు ప్రభుల వారు మన వద్దకు వస్తున్నట్లుగా వాక్యం చదివిస్తుంది. చదువుతాను. వాటి మీద ఏమయ్యాగా? హల్లెలూయా. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తన బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. దేవుని స్తోత్రం. అనేకమైన వారు దారి పొడుగుట వారు బట్టలు పరిచి ఉన్నారండి. ఎందుకంటే యేసు ప్రభులు వారు మన వద్దకు వస్తున్నారని వారుకున్న పై వస్త్రాన్ని తీసివేసి వారు దారి పొడుగుట వేసుకుంటూ వెళితే ప్రభులు వారు నడుస్తూ మన వద్దకు వస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎందుకంటే మనకంటే బాగా ఆలస్యములు ఎక్కువ చేస్తారు ఈ మట్ల ద్వారా. ఎంతకంటే వారు చాలా
ఇదిగా చేస్తూ ఉంటారు. మట్ల ద్వారం అంటే ఒక ప్రాధాన్యత ఉందని, మరి అదేనా ప్రభు ఈ రీతిగా వచ్చాడని ప్రతి ఒక్కరు మట్టలు పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తారు. దేవుని స్తోత్రం. నిజంగా ఒక కాలంలో నా పెళ్ళైన కొత్తలో చూస్తే ఆ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ మట్టలు పట్టుకుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది మట్టల అవసరంలా. దేవుని స్తోత్రం. మన పుట్టినరోజు ఎలా జ్ఞాపకం చేసుకుని కేక్ కట్ చేసుకుంటున్నాము, ప్రభు పండుగ కూడా అంతేనని వాళ్ళు చాలా పాటిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరుడా, మనం సిగ్గుపడతామో లేదంటే ఎవరో చూస్తారని అది కాదు, కానీ దేవుని వచ్చేటప్పుడు అనేకమైన వారు బట్టలు పరిచి ఆ కొమ్మలన్నీ నరికి పరిచినట్లుగా ఇక్కడ వాక్యం చదివిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏదో నామకార్థంగా యేసయ్యను ఆరాధిస్తాం కాదు, కానీ బైబిల్ సరంగా ముందుకు సాగినట్లయితే దేవుని మహిమ మీరు చూసుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రభువులో అంటగట్టిపడి ఉండాలి అంటే, ప్రభు యందు ఆనందించబడాలి అంటే, ప్రభువులో నీవు గొప్ప జీవము పొందుకోవాలంటే నీ హృదయం అంతా యేసయ్యకి అర్పించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సగం కాదు, కానీ హృదయపూర్వకంగా అర్పించేవారుగా. అందుకని ఏస్తున్నాడు, ఉంటే ఎచ్చగన్నా ఉండు, లేదంటే చల్లగన్నా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉంటే నా నోటి నుండి ఉమ్ము వేయబడింది అని అన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు లేరా చాలామంది నిలువెచ్చని స్థితిలో ఉన్నవారు లేరా? ఎందుకంటే సహం భక్తి చేసేవారు లేరా? ప్రియ సహోదరి సోదరా, నీవు ఉంటే పూర్తిగా లోకములన్నా ఉండు, క్రీస్తులున్నా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉండవద్దని ప్రభు చదివిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవాది దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఆయన విలువైన ఒక గాడిద పిల్లని తీసుకువచ్చినప్పుడు విలువైన ఆ రాజు గాడిదని వెక్కడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన కంటక వాక్యం చదివారు ఒకసారి. చదవాలి. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరింపి ఉన్నది. చదువునా, నా మీదికి లేచేవారు అనేకులు. చూడండి ఎంత మంచి మాట ఇక్కడ చదివిస్తుందో. మరొకసారి చదువునాను. దేవుని వలన వారికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పేవారు అనేకులు. యెహోవా దేవుని స్తోత్రం. ఎందుకంటే అనేకమైన వారు మన మీదకి లెగుస్తున్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు కదా, దావీదు మాట్లాడుచున్న మాట ఏంటంటే, అనేకమైన వారికి నేను తల ఎత్తేవారిగానే ఉంచుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని వెంబడించిన వ్యక్తివైతే, ఆయనతో నువ్వు కొనియాడిన వ్యక్తివైతే దేవుని మహిమ మీరు చూస్తుదురుగాక, పరలోక కార్యములు జరుగునుగాక, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుదురుగాక. పరిశుద్ధుడు నీతో నాతో మాట్లాడుచున్న ఇంకో మాట మీద చదివి ముగించేస్తాను. నేను వెలిగెత్తి మొరపెట్టినప్పుడు నాకు ఆయన ఉత్తరం ఇచ్చెను. దేవుని స్తోత్రం. మన మనసారా యేసని అడిగితే తప్పక మన కార్యం చేస్తాడంట.